సబ్స్క్రైబ్ చేయండి అఫ్సర్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అఫ్సర్ అండ్ యు ఆర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అఫ్సర్ టెక్ వరల్డ్. ఫ్రెండ్స్, ఇవాళ ప్రిపోజిషన్ ఇన్, అట్, ఆన్ ఏది ఎప్పుడు యూజ్ చేయాలి కన్ఫ్యూజన్. ప్రిపోజిషన్లో బై ఎప్పుడు వస్తుంది, ఫ్రమ్ ఎప్పుడు వాడతాం, అంటిల్కు డ్యూరింగ్కు డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ మీ మైండ్లో ఉంటే ఈ వీడియో మీకోసమే. ఈరోజు మనము ప్రిపోజిషన్ గురించి సమగ్రంగా తెలుసుకుంటున్నాము మరియు గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ మోడల్ పేపర్ గురించి మరియు మోడల్ పేపర్ ప్రకారంగా క్వశ్చన్స్ ఎలా చేయాలి, ఇక్కడ ప్రిపోజిషన్ గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. చూడండి, ముందుగా పబ్లిక్ ఎగ్జామినేషన్ లో ఈ సంవత్సరము క్వశ్చన్ పేపర్ మారింది. దానికోసము ఇలాంటి మోడల్లో మన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. దేర్ విల్ బి 2 questions and for 2 marks. ఇక్కడ చూడండి, టెక్స్చువల్ క్వశ్చన్స్ వస్తాయన్నమాట మరియు జనరల్ గా. అంటే ప్రిపోజిషన్ లో పబ్లిక్ ఎగ్జామ్ లో 10th క్లాస్ విద్యార్థులకు కొన్ని క్వశ్చన్స్ మన టెక్స్ట్ బుక్ లో లెసన్ నుంచి రావచ్చు. అంటే లెంచో అండ్ అదర్ స్టోరీస్ రావచ్చు, లేదా అవుట్ ఫ్రమ్ ఎనీ టెక్స్ట్ ఫ్రమ్ అదర్స్ అనమాట. అంటే కొత్త కొత్త క్వశ్చన్స్ రావచ్చు. అందుకు మనము ఈరోజు ప్రిపోజిషన్ ఆఫ్ టైం గురించి చూద్దాం. అసలు యాజ్ ఎ టీచర్ అండ్ యాజ్ ఎ స్టూడెంట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్. ఫస్ట్ ఆఫ్, ప్రిపోజిషన్ అనేది టీచింగ్ కు చాలా తక్కువ స్కోప్ ఉన్నటువంటి టాపిక్. వై ఐఎమ్ సేయింగ్ లైక్ దిస్? బికాస్ we are not native speaker of this language. That is why we are facing difficulties while using or utilizing or adopting the correct prepositions. For example, మనము తెలుగులో ఉంటాం, ఆ బుక్ నాకు ఇవ్వు, నాకు ఇవ్వు. ఎవరు మనము తెలుగు భాషలో విద్యార్థులకు ప్రిపోజిషన్స్ నేర్పించలేదు. ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఎప్పుడు వస్తావు, ఇది అక్కడ పెట్టు, ఇది లోపల పెట్టు, ఇదా పైన పెట్టు. చూడండి, ఇలాంటి తెలుగులో ప్రిపోజిషన్స్ ఎవరికి నేర్పించలేదు. కానీ ఇంగ్లీష్లో ఇది అవసరం. ఎందుకు ఇట్లా అంటే, బికాస్ దిస్ ఈజ్ నాట్ అవర్ మదర్ టంగ్. ఫస్ట్ వన్. రెండో అంశం ఏమంటే, మనము రీడింగ్ హ్యాబిట్ దాన్ని చాలా ఉండాలి. ఎవరికైతే రీడింగ్ హ్యాబిట్ చాలా ఉంటుందో ప్రిపోజిషన్ అనేది ఆటోమేటిక్ గా రావడం జరుగుతుంది. యాజ్ ఎ టీచర్ మై సజెషన్ ఈస్, ఫస్ట్ ఆఫ్, ఎవరీ స్టూడెంట్ షుడ్ రీడ్ లెసన్స్ ఆర్ న్యూస్ పేపర్, ఎస్పెషల్లీ ఇంగ్లీష్. హౌ we are learning English speaking with the help of listening, in the same way we can acquire the knowledge of preposition only by frequent reading of English language. Anyhow, let's start preposition. చూడండి, ఇక్కడ ప్రిపోజిషన్ లో ఇందాక నేను చెప్పాను, దేర్ ఆర్ సో మెనీ టైప్స్. టుడే ఐఎమ్ డిస్కసింగ్ రిగార్డింగ్ టైం, ప్రిపోజిషన్ ఆఫ్ టైం. దీని గురించి చూద్దాం. ఫస్ట్, టైం కు సంబంధించినటువంటి ప్రిపోజిషన్స్ ఏవి? అట్, ఆన్, ఇన్, డ్యూరింగ్, బిఫోర్, ఆఫ్టర్, సిన్స్, అంటిల్, బై, ఫ్రమ్. ఓకే, దీస్ ఆర్ 10 preposition I have taken now to explain. Of course, among them some prepositions are there which can be used in other type of preposition also. I am not sticking on that these only the time prepositions. Of course, they may be used in other types of prepositions also. Now, I will meet you dash 5 o'clock. చూడండి, ఇక్కడ టైం మనకు చూపిస్తుంది. ఈ టైం ను సూచించే క్రమంలో మనం ఏం వాడాలి? ఎగ్జాంపుల్ చూడండి, ఆన్ 5 o'clock, అట్ 5 o'clock, ఇన్ 5 o'clock. చూడండి, ఆన్ పైన, ఇన్ లోపల. ఇలాంటి ముందు ఈ ప్రిపోజిషన్ గురించి మీనింగ్స్ మీరు చక్కగా తెలుసుకుంటే ఇక్కడ యూజ్ చేయడం చాలా మనకు సులభంగా ఉంటుంది. ఎగ్జాంపుల్, ఐఎమ్ గివింగ్ ద ఆన్సర్. I will meet you at 5 o'clock. This is the exact model of public examination. 1 and 2. 2 questions will be there and options will be there. You have to select one option as the preposition
fill in the dash. My birthday is dash December 12th. ఇక్కడ on, at, in చూడండి. ఇది డిసెంబర్ అంటే ఇక్కడ ఆన్ డిసెంబరా, అట్ డిసెంబరా, ఇన్ డిసెంబరా? ఏమైనా ఐడియా ఉందా? మై బర్త్డే ఈజ్ ఆన్ డిసెంబర్ 12th. నెక్స్ట్ వన్, ఐ విల్ బి బ్యాక్. నేను తిరిగి వస్తాను. an hour. ఇక్కడ an లో ఆన్ an hour, ఇన్ an hour లేదా అట్ an hour. చూడండి, నేను ఒక గంటలో వస్తాను. దట్ ఈస్ ఐ విల్ బి బ్యాక్ ఇన్ an hour. ఒక గంట నేను వస్తాను. నెక్స్ట్ వన్, we will discuss the project. దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎప్పుడు? డాష్ ద మీటింగ్ అంట. ఇక్కడ అట్ ద మీటింగ్, డ్యూరింగ్ ద మీటింగ్, టిల్ ద మీటింగ్. అంటే మీటింగ్ లో ఉన్నప్పుడు, మీటింగ్ జరిగేటప్పుడు మనము దీని గురించి డిస్కస్ చేద్దాం అన్నారు. అప్పుడు ఏమొస్తుంది? ఆ మధ్యలో ఉన్నప్పుడు డ్యూరింగ్ ద మీటింగ్ అంటాం. డ్యూరింగ్ ద మీటింగ్. నెక్స్ట్ వన్, ప్లీజ్ అరైవ్ అంటే వచ్చేయండి, చేరుకోండి. ప్లీజ్ అరైవ్ చేరుకోండి 8 AM. అప్పుడు ఏం రావాలి? డ్యూరింగ్ అంటే ఆ మధ్యలో చేరుకోండి, ఇన్ లో చేరుకోండి, బిఫోర్ ముందు చేరుకోండి. ప్లీజ్ చేరుకోండి ఎప్పుడు చేరండి? 8కి ముందు అంటే బిఫోర్. ప్లీజ్ అరైవ్ బిఫోర్ 8 AM.